మేమంతా మెరుపు కలిగి త్వరపడి ఈ సన్నిధానమును చేరి మేము ముందు కూర్చొని ఈ కాపరికి మందని అప్పగించాము. ఆ కాపరి ద్వారా ఈ మందాన్ని ముందర కూర్చుని తండ్రి చక్కటి స్వరములతో మంచి హృదయం కలిగి సంతోషం సమాధానం ఆనందం కలిగి మేము ముందు కూర్చొని ఎంతగానో తండ్రి ఆరాధన జరుపుకున్నాం. మా ఆరాధన తొలగించావు, చూసి ఆనందించావు తండ్రి. తద్వారా నీ వాక్యము ఈ దినమున బోధించుటకు, వివరణ చేయుటకు, చక్కటి మర్మములతో మాట్లాడటం, మా దేశములకు రిపబ్లిక్ డే ప్రకటించిన విధానానికి నీ బిడ్డల మీద మార్పులు ఆ యొక్క రిపబ్లిక్ డేస్ మేమెన్నో జరుపుకోవడం నీకు ఎంతగానో తోడ్పడుతుంది తండ్రి. అందుకు మేమంతా రుణస్తులం తండ్రి. ఆ రుణపడి ఉన్నట్టుకు నా తండ్రి మేము వారు మన కుమారుని ముందు కూర్చొని నీ కొరకు ఆరాధన జరుపుకోవచ్చు. చక్కటి మర్మములతో మాట్లాడుకుంటాం. విస్తారమైన కృపను దయచేసిన దేవానికి స్తోత్రం. ఈ దినమున నా తండ్రి నా వంతుగా మాట్లాడవలసిన బాధ్యత నాకున్నది. తండ్రి సమీపములకు దిగి వచ్చి ఆ శరీరమును కాపాల్సిన నీ ఆదిములు ఉంచుకుని నీ ఆత్మ బలంగా నా మీదకి దిగి వచ్చినట్లయితే నా తండ్రి ఈ యొక్క మన తండ్రి మంచి ఆహారములు ఈ దినమున మంచి ఇచ్చినట్టు నాకు విస్తారమైన కృపను దయచేయండి. నాజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని నామమున వందనములు తెలియచెప్పుచున్న దేవుని అవకాశాన్ని పరుచుకుంటున్నాను. రిపబ్లిక్ డే ఈ దినమున మన ఇండియాకు మన వాళ్ళందరూ సంతోషంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఒకరి చేతుల నుండి మాకు విముక్తి కలిగిందని చెప్పి ఆనాడు 1947లో ఆగస్టు 15 ఆ రోజు వారికి విముక్తి కలిగిందని, వారికి మనకు ఒకరి నుంచి విముక్తి కలిగిందని చెప్పి సెలబ్రేట్ చేసుకున్నాం. తిరిగి మరి ఒక 2.5 సంవత్సరం లాగి 1950s ఇక మనకంతా ఒక ఇండియన్ చట్టాన్ని ఆధారం చేసుకొని లేదా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి దాన్ని ఆధారం చేసుకుని రాజ్యాంగం చేతికొచ్చిన తర్వాత ఆ రిపబ్లిక్ డేని ప్రకటించినట్టుగా మనం చూడగలం చరిత్ర పుటాల్లో. దాని దినమున ఇండియన్ ప్రజలంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనం కూడా ఇందులో బాధ్యులమే. ఈ సెలబ్రేట్లో మనం కూడా పాల్పంచుకునేటువంటి బాధ్యత మనకున్నది. ఏ భూభాగంలో మనం ఉన్నామో ఆ భూభాగాన్ని మనం గౌరవించవలసి ఉన్నది, దాన్ని గొప్పగా చేసుకోవలసి ఉన్నది. మనం ఎటువంటి వారమనైనా దేవుడు ఒక్కడే, తన ప్రజలకు ఒక్కడైనటువంటి దేవుని ఏ భూభాగంలో ఉన్నారో ఆ భూభాగంలో ఉన్నటువంటి సకల జనమును గౌరవించవలసినది, ప్రేమించవలసినది. ఆ భూభాగంలో ఉన్న నడవడికను గౌరవించాలి,
మనం గౌరవించాలి. అందుకు బట్టి దినమున ఆ రిపబ్లిక్ డేని బట్టి మన ఇండియాకు ఒకరి నుంచి విముక్తి కలిగ చేసినటువంటి దినం, మనకు తిరిగి అది పబ్లిక్ చేసినటువంటి దినంగా మనం జరుపుకుంటున్నాం. ఈ దినమున అంశాల్లోకి వెళితే దేవుడు ఈ దినమున కోపంగా మనకు ఇదివరకు మొదటి పాఠంలో చెప్పినట్టుగా చూస్తున్నాం. ఆ కోపం ఇంత అంతగా, ఆ కోపాన్ని బట్టి చూస్తే మొదటగా అందరికి బాధని అనిపిస్తుంది. ఏంది ఇంత కోపమా అని చెప్పినట్ట. ఒక మాట కనుకుంటే ప్రతి ఇంటిలో భార్య భర్తలు మొదటిగా లవ్లీగా ఉంటారు, ప్రేమగా ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది, ప్రేమపూర్వకంగానే ఉంటారు. పిల్లలు బరువులు బాధ్యతలు వచ్చేసరికి ఒకంతకు బరువు పెరిగే కొద్దీ తండ్రిలో అసలు కలగదు, కానీ ప్రేమ ఉంటుంది. భార్య అంటే ప్రేమ ఉంటుంది, పిల్లలంటే మరి ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమతో సన్మార్గంలో ఇంకా 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 నా భార్యను, నా పిల్లలను కాపాడుకోవాలి. ఒక సొసైటీకి నా పిల్లలను అందించాలి, నా పిల్లలు గౌరవంగా పెరగాలని ప్రతి తండ్రి ఆశించినట్లే ఈ దినమున మీ తండ్రి కూడా అలాంటి సుగుణాలు కలిగి ఉంటున్నాడు. ఆ కోపాన్ని వ్యక్తం చేస్తుంటున్నాడు. క్రమశిక్షణ భావం కలిగి ఉండాలనేటువంటిది ప్రధాన ఉద్దేశం మన తండ్రి అయిన దేవుడిది. ఒక గృహ యజమాని తన భార్య పిల్లలను ఎంతగా సన్మార్గంలో నడిపించుకోవడానికి ఆయన లోపల ఏమీ ఉండదు, ప్రేమ మాత్రమే ఉంటుంది. ఆ ప్రేమ కడుపులో ఉంటుంది, కానీ బయటికి మాత్రం కోపం కోపం. కానీ భార్య అంటే ప్రేమ, పిల్లలంటే మరీ ప్రేమ. కానీ ఇంకా ఏమైపోతుంది ఏమైపోతుందని చెప్పి భయం. నా పిల్లలు నా మాట వింటున్నారు లేదా, చక్కగా క్రమశిక్షణ కలిగి చదువులో కానీ దేవుని ధ్యానించడంలో కానీ అన్నిట్లో ఒక మంచిగా ఉంటున్నారని చెప్పి ప్రతి తండ్రికి భయం. అదే భయం ఈ దినమున మన దేవుడు తండ్రి అయిన దేవుడు కూడా కనబడి ఈ దినమున ఉరుములతో మెరుపులతో మనకు గద్దించినట్టుగా మొదటి పాట మనం చూడగలం. కీర్తన భాగంలో ఆయన రాజ్యం అంటున్నాడు. నిజమే, ఆయన లేకుండా రాజ్యాలు లేవు, లోకం లేదు, భూమి లేదు, ఆకాశం లేదు, సర్వాధికారులు తనకున్నాయి. కుటుంబ యజమానికి ఎంత హక్కులు, ఎంత బాధ్యత ఉండదు. తన కుటుంబం, తన భార్య, తన పిల్లలు, తన బంధువులు, తన స్నేహితులు ఎంత పరిమితులతో ఎంత గౌరవంగా ఉంటాడు. ఎక్కడ నా గౌరవం పాడైపోతుందో చెప్పి తన స్నేహితుల దగ్గర కానీ, తన బంధువుల దగ్గర కానీ, లేదా సమీపంగా ఉన్న శత్రువుల దగ్గర కానీ తనకు ఎక్కడ అగౌరవం ఏర్పడుతుందో అని చెప్పి ఎంత భయంగా ఆ కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటుంటాడు. ఈ లోకంలో కూడా తండ్రి అయిన దేవుడు కూడా తన నామాన్ని తన నామాన్ని గుర్తించినటువంటి, గుర్తించకపోయినా ఈ గడ్డివి కానీ గొర్రెలు నాకున్నాయని చెప్పి అన్నాడు. తన మనుషులే కాదు, తన ప్రియ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారితో ఆయన నామమున బాప్తిసం పొందుకొని ఆయనను కుమారునిగా అంగీకరించి, దేవునిగా అంగీకరించి ఆయన సన్నిధిలో చేరి ఆయనను మహిమపరచడము చూస్తుంటున్నాం. మన మీద ఎంత ప్రేమ ఉన్నాడు. ఆ గొర్రెలు కూడా నావి, వాటిని కూడా ఏదో తీసుకొస్తానని చెప్పి అందరి మీద ప్రేమ కలిగిస్తున్నాడు. ఎవరము పరాయి వాళ్ళం కాదు, అందరము దేవుడి సంతానమే. అన్నాడు నోవాహు కుమారులు వారిని చెదిరిపోకుండా బాబెల్ గోపురం కట్టినప్పుడు, వారికి భాషలు తారుమారు చేసినప్పుడు వారిని ఇంతగా వేరుపరిచినట్టు చూడగలం. రెండు వర్గాలు
కొంచెం వ్యతిరేకంగా వెళ్ళలేదు, కానీ వాళ్ళ జీవన మార్గంలో వెళ్ళారు. ఒక వర్గం మాత్రం దేవునితోని తండ్రితోని ఏకమైంటున్నది. ఆ ఇద్దరు కూడా దేవుని బిడ్డలే కనుక తన బిడ్డల మీద తనకి కనికరము చూపుతూ మన కోపం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని చెప్పి ఇది మనకు ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయం 18 నుండి చూస్తే ఆయన కోపం బాగా కనపడుతుంది. తిరిగి కిందకు వస్తే ప్రేమ కనపడుతుంది. కీర్తన భాగంలో రాజ్యం నాదే కదా, చెప్పవలసిన బాధ్యత నాదే కదా, సకల దేవతలకు మీరు భయపడతారు, తండ్రి నేను దేవుడు నేను ఆ మాత్రం నేను తగనాడని కారణంగా కూడా తన ప్రేమ కనపడుతుంది. విద్యాబుద్ధులు నేర్పినట్టుగా కనపడుతుంది. అందరికీ మంచిగా ఉండమని చెప్పినట్టే కనపడుతుంది. పత్రికల పాఠం వెళ్తే మరొక మర్మం కనపడుతుంది. పక్షపాతి కాదు. స్వార్థల భాగానికి వస్తే చిన్న చిన్న వస్తువుల దశం భాగమిస్తున్నారు, పెద్ద ఆశీర్వాదం కావాలంటున్నారు. ఎలా వస్తుంది? అన్ని నావి కావా? మీరు నా వారు కాదా? మీ శరీరమును అప్పగించరా? నా ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారికి శరీరాన్ని అర్పణ చేయరా? లేదా నేను ఇచ్చిన దానిలో దశం భాగం ఇవ్వరా? నన్ను శోధించరా? నన్ను అడగరా అని చెప్పి మలాకీలో లేదా మీకాలో దశం భాగం అడిగినట్టుగా మనం చూడగలం. ఏ గ్రంథం అది దశం భాగం అడిగిన గ్రంథం? మలాకీ. దశం భాగం అడిగి శోధించమని అడిగినట్టుగా చూడగలం. కానీ మనము ఇవన్నీ పొందుకుంటాం, కానీ ఆ పుదీనా లేక ఇంకోటి అక్కడ అడిగినాడు, ఏవేవి జీలకర్ర, వాటిలో దశం భాగం ఇచ్చి మిగతా వాటిల్లో ఇవ్వకుండగా అన్ని జోబుల్లో ఉంటాయి, అన్ని ఇంట్లోనే ఉంటాయి. చిన్నది ఇచ్చేసి పెద్ద ఆశీర్వాదం అడుగుతున్నాం. ఆయనను కూడా బాధపడలేదు. ఆశీర్వాదాలను ఇవ్వడానికి గద్దెంపుతో ముందరకు వచ్చాడు. చూద్దాం, ఆ గద్దెంపుతో చూద్దాం. వాక్యములకు వెళ్ళిపోదాం. ఆమోసు గ్రంథం 5 ఒకసారి. యెహోవా దినము రాబడమని ఆశ పెట్టుకున్న వారులారా, మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారము. ఒకడు సింహము మధ్య నుండి తప్పించుకొనగా ఎలుగు బంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వారిని కచ్చినట్టు ఆ దినముందును. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండును కదా. వెలుగు ఏమాత్రము లేక అది కారు చీకటగా ఉండగా మీ పండగ దినమున నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచున్నాను. కలుగు వాసనను నేను నాకు దహన బలులను నైవేద్యములను అర్పించినను నేను వాటిని అంగీకరింపాను. సమాధాన బలుడిగా క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాకు మనస్సు లేదు. ఇవన్నీ కొంచెం కోపంతో వ్యక్తం చేస్తున్నాడు. మీ మనస్సుల్లో నాకు చోటు ఉందో లేదో అని చెప్పి ఆయనకు భయం లేదు, కానీ గర్తిస్తున్నాడు. దినమున చిన్న ఆ తెక్క బాగా తీసుకొని వచ్చి నన్ను ఆశీర్వాదాలు అడుగుతావా నువ్వు అని చెప్పి మనసు ఎరిగినటువంటి వాడు. ఆయనకు ఇంకో పేరుంది, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు. ఆయన నీ మనస్సు నా మనస్సు, నా మనసులో ఏమున్నదో, ఏం ఆలోచన చేస్తుంటున్నామో, ఏ ధ్యానంలో ఉంటున్నామో, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటున్నామో ఆయన వినగలుగుటకు, చూడగలుగుటకు, గ్రహించగలుగుటకు చాలినటువంటి దేవుడు. ఈ దినమున
పుదీనా జీలకర్ర తీసుకుని వచ్చి ఇదే నా దశం భాగం అని చెప్పి ఆశీర్వాదం కొట్టేయాలనుకుంటే ఇది తగునా అని చెప్పి దినమున మీరు పాటలు పడితే నేను వినను, మీరు వాక్యం చదివితే నేను వినను. ఇవన్నీ ఆయన మనకు చెప్తున్నట్టుగా ధ్యానం చేస్తున్నట్టుగా మనం చూడగలం. కొంచెం బాధ అనిపిస్తుంది. ఏందబ్బా ప్రభు, నేను ఇంత ఇచ్చేస్తే, నేను ఎంత మంచిగా వస్తే నన్ను ఇట్లా అంటాడు అని చెప్పి కొంచెం బాగానే అనిపిస్తుంది. కానీ ఆయన ప్రేమ కనపడుతుంది. ఇది కూడా మన ఇంట్లో మన తండ్రి కనిపిస్తాడు. పొద్దున్న లేవగానే సంతృప్తంగా నా కొడుకు లేచి అనుకుంటున్నాడు లేదా, నా కూతురు లేచి అనుకుంటున్నదా లేదా, లేదా కాలేజీకి వెళ్తున్నాడా లేదా, వెళ్తుందా లేదా, ప్లేస్మెంట్స్ వచ్చినాయా లేదా, ఉద్యోగానికి వెళ్తుందా లేదా, వెళ్తున్నాడు లేదా. ఎందుకంటే తొందరగా వాళ్ళని డెవలప్ చేయాలి, వాళ్ళు బాగా చేయాలి. వాళ్ళు తొందర పెళ్లి చేసుకొని పిల్లలు కానీ మనములు మనం తొందరగా చూడాలి. తండ్రికి అదే ఆరాటం. ఈ తండ్రి అయిన దేవుడు కూడా అదే ఆరాటం. లేకండి తొందరగా లేచి రండి. మెలకు ఇచ్చేస్తాడు. సాధ్యమంతరకు ఇప్పుడు వచ్చిన మనందరికీ దినమున దేవుడు ఈ పర్వదినాన ఈ యొక్క పునరుత్థాన వేడుకను జరుపుకున్నట్టు ప్రతి ఒక్కరికి మెలకు ఇచ్చింటారు. ఎందుకంటే ఆయన ప్రేమించి వచ్చినటువంటి మనకు ఆయన ఆలోచనకర్తగా ఉన్నాడు. మనకు ఆశ్చర్యాలు చూపడానికి సిద్ధంగా ఉన్నాడు. మేము గ్రహించాం. తెల్లవారు లేచి ఆయన సన్నిధికి చక్కగా చేరుకున్నాం కనుక మన ప్రేమ ఆయన మీద ఉన్నట్టే ఆయన ప్రేమ మన మీద రెండింతలుగా, పదంతలుగా, వెయ్యంతలుగా ఎంతగానో ఉన్నది. కానీ ఈ వాక్యం చూస్తే మనకు భయం అనిపిస్తుంది. భయపడక్కర్లేదని చెప్పి కింద ప్రేమపూర్వకమైన వర్తమానం చెప్పాడు. ఇంకా రెండవ విషయానికి వస్తే కీర్తన భాగాలకి వెళ్ళిపోదాం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూలోకము ఆనందించును గాక, ద్వీపములన్నీ సంతోషించును గాక. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారం. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. ఆకాశము ఆయన నీతిని తెలియచేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయును. వీళ్ళందరూ ఆయనకు ఇలా చెప్తున్నారు. దేవతలందరూ ఆయనకు ఇలా చెప్తున్నారు. మనమే కొంచెం వెనక పెడుతున్నామా? కానీ మన మీద ఎక్కువ ప్రేమ. ఆయన కష్టపడి చేతుల పిసికి మట్టిని బంకలాగా చేసి చేతులకు మట్టి అంటించుకొని ఎంత శ్రమపడి అట్లా డిజైన్ చేసి డయాగ్రామ్ చేసి ఒక రూపం చేసి మన పోలిక చొప్పున నిర్మించేద్దాం. మనలాగనే ఉండాలి, కానీ మనలాగా ఉండడేమో. మనమంటే అందుకే అంత ప్రేమ ఆయనకు. తన రూపంతో చేసుకుని మన మీద అంత ప్రేమ. కానీ ఇక్కడ సకల దేవతలు ఆయనకు నమస్కారం చేస్తున్నాయి. ఈ దినమున మనమేమంటున్నాం? ఆ నమస్కారం చెల్లించే వారింతో ఉంటున్నామా? మెలకువ కలిగి సూర్యోదయమున పరుగున ఆయన సన్నిధికి చేరనైన వారముగా ఉంటున్నామా? విననైన వారమై ఉంటున్నామా? పాడనైన వారం ఉంటున్నామా? ఎలాంటి స్వరంతో ఉన్నా, ఎలాంటి ధ్యానంతో ఉన్నా చక్కటి స్వరం తయారు చేసుకోవాలి. ఈ గొంతును సరి చేసుకోవాలి. మనం పోయిన తర్వాత ఎవరి మహిమపరచలేదు. మనం బ్రతుకున్నప్పుడే ఈ గొంతును సరి చేసుకొని మంచి స్వరముతో ఆయన మందిరంలో కూర్చుని ఆ స్వరముతో కనపరచాలి, మహిమపరచాలి.
గంభీర స్వరమండలముతోను. ఇక్కడ జీలకర్ర చిన్నది ఇస్తివి, నీ గొంతైన ఆయనకి ఇచ్చేసి నీ మనస్సు ఎలాగూ ఉంటుంది. గొంతైన ఆయనకి ఇచ్చేసి ప్రభువా పాడుతున్నాను, గొంతెత్తి స్వరమెత్తి మంచి డ్రమ్స్తో మెలోడీ సాంగ్స్తో వాళ్ళు మొక్కుతున్నారు. సకల దేవతలు భజనలు చేస్తున్నాయి, ఆరాధిస్తున్నారు. నా రూపంతో మీరు చేసుకున్నారు, మీరేంటి అని చెప్పి జనమున మీ రిపబ్లిక్ డే మీరు ఎలా ఎంటర్టైన్ అయినారు. ప్రతి వాళ్ళు నాది 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 అని చెప్పి పంపకాలు చేసుకొని వెళ్ళిపోయారు. మీదే మీరు ఎలాంటి వ్యవస్థలో ఉంటున్నారు, ఎలాంటి స్వాస్థ్యం పొందుకుంటున్నారు, దేవుని చేతుల్లో నుండి ఎలాంటి ఆధిపత్యాన్ని పొందుకుంటున్నారని చెప్పి దేవుడి దినమున నేను నన్ను అడుగుతున్నాను. దేశ ప్రజలు స్వాతంత్రాన్ని పట్టుబట్టి అంతకంటే పూర్వం ఒక ఆయన వచ్చి మర్మం చెప్పినట్టు చూడగలం. ఆ మర్మం బట్టి వెళ్ళినప్పుడే మనకు వచ్చేసి ఆ ఆలోచన వినకపోయింటే స్వతంత్రత ఉండేది కాదేమో, ఈ ఇండిపెండెన్స్ మనకు ఉండేది కాదేమో. ఈ యొక్క ఒక స్వతంత్రం భారతదేశంలో మనకు కాదు. ఆనాడు ఒక మహాత్ముడు ఈ విధానంతో వెళ్ళని చెప్పి చక్కటి ఆలోచన చేసినందుకే ఆ ఆలోచనతో వెళ్ళి ఈ మహాభారతాన్ని పొందుకున్నట్టు చూడాలి, ఈ ప్రచండ భారత దేశాన్ని పొందుకున్నట్టు చూడాలి. ఈనాడు నీ తండ్రి అయిన దేవుడు నీ దగ్గరకు వచ్చి నీకు కూడా ఒక ఆలోచన చెప్తే నువ్వు ఏం పొందుకుంటున్నావు, నువ్వు ఏమి అడుగుతున్నావు, ఏదైనా చెప్పడానికి గద్దిస్తున్నాడు. మొదటి అధ్యాయంలో గద్దిస్తున్నాడు, ఆమోస్ దగ్గరికి వచ్చి గద్దిస్తున్నాడు, కోపగిస్తున్నాడు, అరుస్తున్నాడు అని చెప్పి పారిపోవడానికి ఇష్టపడుతున్నామా? అలా కాకుండా నా తండ్రి నా మేలు కోరి, నా శ్రేయస్సు కోరి, నాకు జ్ఞానోదయం కలుగుటకు, నా జీవనం చక్కగా సాగుటకు, ప్రపంచంలో నేను ఒక మనిషిగా ఒక భార్య పిల్లలతో సంతోషకరమైన జీవనం సాగించడానికి నా ప్రభు నన్ను గర్భిస్తున్నాడు. ఈ దినంలో నాకు స్వాతంత్రం ఇచ్చాడు, నాకు స్వేచ్ఛనిచ్చాడు. నా ప్రభుకు శ్రేష్టమైనటువంటి దశం భాగాన్నిచ్చి ఈ జీలకర్రను కాదు, పుదీనను కాదు, శ్రేష్టమైన దశం భాగం వచ్చి నా ప్రభువును శోధించి అడుగుతాను. ప్రభు కోపం చేయడం వాస్తవమే. వెంటనే ఇంటిలో ఒక ఇంటి యజమాని భార్య మీద కోపగించవచ్చు, పిల్లలు చేసిన పొరపాటు. కానీ లోపల ప్రేమ ఉంటుంది. ఆ కోపాన్ని తగ్గించడానికి వెంటనే భార్య డైవర్ట్ చేస్తారు. కానీ కోపం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, రెండు ఉంటాయి. భర్త దగ్గర, ఇంటి యజమాని దగ్గర రెండు ఉంటాయి. ప్రభు దగ్గర రెండు కూడా ఉన్నాయి. గద్దింపు ఉన్నది, ప్రేమ అంతకంటే రెట్టింపుగా ఉన్నది. యజమాని కూడా చాలా ప్రేమ కలిగి ఉంటాడు. ఆ స్వాతంత్రం పొందుకోవడానికి నా భర్త ఇద్దరు మన ఎందుకు కోపంగా ఉన్నాడని చెప్పి అనుకుంటాడు. కానీ కోపం ఉండడు, ప్రేమతోనే ఉంటాడు. కుటుంబాన్ని ఏదో రకంగా రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, ఒడ్డు చేరాలని చెప్పి, నలుగుట్లో నేను ముఖ్యంగా నిలబడాలని చెప్పి ప్రతి ఇంటి యజమానికి స్వాతంత్రం పొందుకొని తన స్వేచ్ఛను అనుభవించారు. నా ప్రభు నా కొరకు ఈ లోకాన్ని నిర్మించారు. ఆ ప్రభు ఈ లోకాన్ని ప్రేమించాడు. ఆ ప్రేమలో నేను ఒకని, నా ప్రభు ఇచ్చినట్టు సకలము నేను అనుభవించాను. ఆ స్వాతంత్రం నేను పొందుకోవాలి, స్వేచ్ఛ నేను పొందుకోవాలి.
ప్రభు చేతి నుండి పొందుకుంటే ఆ ఆశీర్వాదం చెప్పు చెదరదని చెప్పి మనం తలంచుకున్నప్పుడు, కానీ మనమైతే ఏం చేస్తామంటే చిన్నోడి చేతుల ఏదైనా ఎక్కువ ఉంటే కొంత వాడికి ఏదో మాటలు చెప్పి లాక్కోవాలని ప్రయత్నం చేస్తాం. అలాగే నీ పెద్దవాడు వేరేవాడైతే వాడికి కూడా నా మాట చెప్పి వాడి చేతిలో గుంజుకోవాలని చూస్తాం. ఈ యొక్క ఆశీర్వాదాన్ని పెనుగులాడి ఒక ఆయన పొందుకునేటట్టు చూడగలం. ఒకసారి ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనం నుండి చదువుకుంటామా? 32 ఆదికాండం 22 నుండి చదువుతున్నామా? ఆ రాత్రి అతడు లేచి ఆ. తన ఇద్దరు భార్యలను, ఆ. తన ఇద్దరు దాసీలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను యాకోబు రేవు దాటిపోయాడు. ఆ, యాకోబు వారిని తీసుకొని ఆ రేవు దాటి ఆ ఏరు దాటి తనకు కలిగినదంతా తనకు కలిగినదంతయు పంపివేసెను. పంపివేశాను. యాకోబు ఆ. ఒక్కడు ఒక్కడు మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడి పెనుగులాడను. తాను అతన్ని గెలవకుండుట చూసి ఆ. తోడుగూటి మీద అతన్ని కొట్టేను. ఆ, అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన ఆ, యాకోబు తొడగూరు వసిలేను. ఆయన తెల్లవారుచున్నది గనుక తెల్లవారుచున్నది కనుక వదిలి పొమ్మనగా ఆ, అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని ఆ, నిన్ను పోనీయనని. నేను పోనీయనని ఆయన నీ పేరేమని ఆ. అడిగారు. అతడు యాకోబు అని చెప్పాను. యాకోబుని చెప్పాను. అప్పుడు ఆయన ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి. ఆ. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని ఆ. యాకోబు అనబడదని చెప్పాను. థ్యాంక్ యూ. చాలు. ఇతడు మనుషులతో కొట్లాడినట్టు దేవుడితో కొట్లాడినాడంట. బిగ్ ఫైట్. ఎందుకంటే ఆయన తన ఇంటిని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు అంటే ఆలోచనతో వెళ్ళాడు. భయపడి 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 తన అన్న ఏమంటాడు, కొడతాడు, చంపుతాడని చెప్పి భయపడి పారిపోయినట్టు చూడగలము. ఈ స్టోరీ అందరికీ తెలుసు. ఏ కారణం చేతనో ఎక్కడికైనా అలిగి ఏదో అత్తగారింటికి వెళ్ళొద్దని చెప్పే మాట ఉన్నది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అత్తగారింటికి వెళ్తే అక్కడ మనం అలసగానే ఉంటాం. కానీ అత్తగారింట్లో వాళ్ళ కొడుకులు ఉంటారు. వాళ్ళల్లో వాళ్ళకు గౌరవం ఇస్తే కొడుకులకు కొంచెం మనకు గౌరవం ఇస్తే అల్లుడు కదా అని చెప్పి కొడుకులకు కూడా కొంచెం బాధ కలుగుతుంది. అక్కడ మనకు అది కూడా గౌరవమే దొరుకుతుంది. అలిగి అత్తగారింటికి వెళ్ళొద్దు అని చెప్పంట. నేను ఒకరోజు ఒక చోటుకి వెళ్తే నువ్వు ఎక్కడున్నావని చెప్పాను. నేను మా అత్తగారి మీద ఇక్కడ ఉన్నానంటే అడిగి అత్తగారింటికి రావద్దని చెప్పాను. నిజమే, నేను వచ్చాను. సమస్యలు ఉదయం చాలా ఎదుర్కొన్నా. కానీ నేటికి కూడా నా వెంట పడ్డాయి. అవి నన్ను వదలడం లేదు. కానీ నన్ను సాక్ష్యం చెప్పు అని చెప్పి నేను సనతమైన భాషలో చక్కగా అడుగుతాను. ఇక్కడ కూడా అడుగుతాను. ఇంకో గ్రామానికి స్వార్థ చెప్పడానికి వెళ్తే అక్కడ కూడా వాళ్ళని సాక్ష్యం అడిగాను. నేను సాక్ష్యం చెప్తే ఎవరు బ్లేమ్ అయిపోతారు. వాళ్ళ పేర్లు చెప్పాల్సి వస్తుంది, అవి కూడా చెప్పాల్సి వస్తుంది. ఫలానా వారి వల్ల ఇట్లా అని ఇవన్నీ చెప్తే నా స్నేహితులు నాకు దూరం అయిపోతారు, నా బంధువులు నాకు దూరం అయిపోతారు. నేను నోరు దాటిస్తే మాట అందరూ నాకు వ్యతిరేకమైపోతారు, శత్రువులు అయిపోతారు. శాశ్వత కాలంగా ఇలాంటి వాడా? నా అక్క చెల్లెలు కూడా నన్ను సాక్ష్యం అడగలేదు, కానీ నా సహోదరులు అడగలేదు. కానీ ఎవరో ఒకరు అడుగుతుంటారు. సాక్ష్యం ఏంటి? ఉన్నాయి, బలమైన సాక్ష్యాలు ఉన్నాయి, చెప్పడానికి అన్నీ ఉన్నాయి. చెప్పితే నా స్నేహితులు దూరం అయిపోతారు, నా అక్క చెల్లెలు నాకు దూరం అయిపోతారు, నా బంధువులు నాకు దూరం అయిపోతారు. ఆ భయం. అందుకే పాస్తులు నేను ప్రేమించలేదు. తల్లిదండ్రుల దగ్గర ఆస్తిని కూడా ప్రేమించలేదు. దాన్ని పంచుకోవడానికి ఇష్టపడలేదు. అత్తగారింటి దగ్గరికి వస్తే ఆస్తి కూడా పెద్దగా ఏమున్నది, దాన్ని పంచుకోవడానికి ఇష్టపడలేదు. ఒట్టి చేతులతో మీ దగ్గరికి వచ్చాను. వేదిక భోజనం లేకుండా వచ్చాను.
ధరించడానికి 1-2 వస్త్రాలు ఉన్నాయేమో, కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు అన్నిటి వాడిగానే ఉన్నాం. అలాంటి నేను బ్లేమ్ చేసినటువంటి వాళ్ళని అవుతాను, మీకు చెప్పను. ఇంకా ఆ రోజు యాకోబు భయపడి పారిపోయి, కానీ చేసిన తప్పేమీ లేదు అన్నాడు. తల్లి చూస్తే ఏమనుంది? భర్తను గద్దించింది. నాకు పిల్లలు అవుతలేరు, ఏం చేస్తావు నువ్వేమో. అది కాదు 25 వచ్చాము, 26 వచ్చినాము అనుకుంటాను. నువ్వేం చేస్తావేమో, నాకు పిల్లలు కావాలన్నాడు. గొడవ పడినప్పుడు ఇస్సాకు ఆమెతో అన్నమాట బట్టి, నేను దేవుడినా నీకు పిల్లల్ని ఇవ్వడానికి? నేను దేవుడినా? వారి భక్తులు మన గురించి ఏకమైపోయి అండర్స్టాండ్ అయిపోయి దగ్గరికి వచ్చి మాట్లాడుకునే ప్రేమ. ఎందుకంటే అంత ప్రేమ. ఆ ఎలియాజరు తన పూర్వీకుల బంధువుల దగ్గర నుండి, వాళ్ళ మేనమామ దగ్గర నుండి, లేదా వాళ్ళ తల్లి బంధువుల దగ్గర నుండి, తండ్రి బంధువుల దగ్గర నుండి ఆ రిబ్కాను తీసుకొచ్చినప్పుడు తల్లి చనిపోయిన వేదనలో ఉన్నాడు. తండ్రి చూస్తే మరో పెళ్లికి సిద్ధపడుతున్నాడు అబ్రాహాం. కానీ ఈయనకు మాత్రం తల్లి లేదు. ఆయనకు భార్య వస్తుంది కానీ ఆయనకు తల్లి లేదు. ఆ వేదనలో వెళ్తున్నాడు ఇస్సాక్. అప్పుడు భార్య దొరికింది. ఆ భార్య దొరికిన ఆనందంలో ఎంత ప్రేమ! భార్య తల్లిని చూస్తూ ఉన్నాడు. ఆ భార్యలో తల్లిని చూస్తూ ఉన్నాడు కనుక ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. అలాంటి భార్యతో మళ్ళీ ఏకమైపోయి కలిసి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు అలాంటి శిశువులు ఆమె గర్భంలో ఉన్నట్టు మనం చూడగా, ఆ శిశువుల గర్భం నుండి పోరాడుతున్నప్పుడు, గొడవ పడుతున్నప్పుడు అది తెలిసి లేక ఆమెకు తెలియదు. అయ్యో, నాకు గర్భం అడిగాను, పిల్లల్ని అడిగాను, ఇచ్చాడు, మళ్ళీ ఇదేందో నా కడుపుల బాధ నొప్పి అని చెప్పి ఆమె మరీ తిరిగి భర్తకి తెలిసి వెళ్ళిందో తెలియకపోయిందో అదొక మర్మం మాట్లాడాను. ఎందుకు ప్రభావం నాకు ఇలాంటి బాధ ఏంటి చెప్పి అడిగాను. లేదమ్మా, 2 జనములు నీ గర్భంలో ఉన్నాయి, పెద్దవాడు చిన్నవాడుకు దాసుడిగా ఉంటాడని దేవుడు వెల్లడి చేశాడు. అక్కడ కొంచెం ఇంకా ఉండకపోతే చిన్నవాడు అర్పించినటువంటి అర్పణలను గొప్పగా చేసుకున్నటువంటి దేవుడు, చిన్నవాడంటే అంత ప్రేమ దేవుడికి. అంటే పెద్దవాడంటే ప్రేమ లేకేం కాదు, పెద్దవాడు ప్రేమనే, అందరి కూడా ప్రేమనే. వాడిని ఎక్కువ ప్రేమించారని ప్రేమించలేదని మనలోని గొడవలు. తండ్రికి 10 మంది కొడుకులు ఉంటే అని చూసినట్టు నన్ను చూడలేని కూడా పెద్దోడికి గొడవ. ఇదే మానవత్వం జరుగుతున్నాయి. దీన్ని సమానంగా చేసుకొని స్వతంత్రం పొందుకొని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని రిపబ్లిక్ డేను నీ జీవితంలో ఒక పబ్లిక్ డేను రూపొందించుకో. అది ఒక మహాత్మునికి సాధ్యమైంది, నీకెందుకు సాధ్యం కాదు? తండ్రి నన్ను ప్రేమించలేదు, చిన్నవాడినే ప్రేమించాడు, చిన్నవాడికి ఆశీర్వదించాడు, వాడిని చూసినట్టే నన్ను చూడలేదు, ఎందుకు నువ్వు కుమిలిపోతున్నావు? నీ ఆశీర్వాదం లేకుండా అడిగే వారిని అడిగాలి, ఖచ్చితంగా ఇస్తాను. కనుక ఇతరులా అతడు ఆ స్వేచ్ఛను పొందుకొని యాకోబు మనుషులతోనూ దేవునితోనూ పోరాడినట్టుగా మనం చూడగలం. గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టు చూడగలం. నీ పేరేంటి అని అడిగినప్పుడు ధైర్యంగా యాకోబుని చెప్పాడు. తిరిగి ఆయన మీద పేరు అడిగినట్లు చూడగలమేమో మనం. నీ పేరేంటో చెప్పు అని చెప్పి వదలలేదు. అంత పట్టుబట్టి కాళ్ళు పట్టుకున్నాడు. దేవాది దేవునివి నాడు మనం కూడా అలాంటి పట్టుదల కలిగి ఉంటే ఆశీర్వాదం మనకు కూడా వస్తుందేమో. ఆ ఇజ్రాయేలుని పేరు పెట్టాడు, ఆ పేరు మనం కూడా పెట్టాలేమో. మనం కూడా అట్లాంటి పట్టుబట్టి, మహాత్ముడు పట్టుబట్టి మనకు స్వతంత్ర దేశాన్ని తీసుకొచ్చి మన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం.
మనల్ని అట్లా పెరుగులాడి పోరాడి దేవదేవునితో ఇందులో స్త్రీలని పురుషులని ఈ భేదము లేదు. అందరము దేవుని సంతానం. ఇక్కడ వరకు ఈ భేదము, అక్కడ ఏమీ లేవు. అందరం అక్కడ దేవదూతలము. ఇక్కడనే నీకు అర్హత లేదు, నువ్వు మాట్లాడకూడదు, నువ్వు పాడకూడదు, నువ్వు చెప్పకూడదు. ఇక్కడనే ఈ యొక్క డెసిషన్స్ మనమే చేస్తుంటున్నాం. ఒకరి మీద ఉంటుంది ఒక పెద్దలను చేస్తుంటున్నాం. వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళకు స్వేచ్ఛ నీయకుండా భంగం కలిగించినటువంటి వాళ్ళను కొంటున్నాం. ఆ స్వేచ్ఛను ప్రభుత్వ తనకు పొందుకోవాలి. యాకోబు పోరాడి ఎలా పొందుకున్నాడు, మనం కూడా పోరాటం చేసి ఆ స్వాతంత్రాన్ని, ఆ స్వేచ్ఛను పొందుతాం. పత్రికల పాఠానికి వెళ్తాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం చదివినా గట్టిగా చదువు, తొందరగా అయిపోతాం. తొందరగా అదేదనగా దేవుడు నజరేయుడైన దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదు. యోహాను బాప్తీసం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదాయ ఎందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెనన్నది. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థత పరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయన వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనపడినట్లు అనుగ్రహించెను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలెనని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఈ మర్మములు ఆయన పక్షపాతిని కాదంటున్నాడు. నాకేం లేదు, పక్షపాతం ఏమీ లేదు, నేనంటే నాకు ప్రాణం. ఇంతవరకు మనం మాట్లాడుతున్నాం. కానీ యాకోబు లాంటి పెనుగులాట మనం చేస్తే సాధ్యమే. నాకు పక్షపాతం లేదు, మీరంటే ప్రేమ. పెద్ద పేరు పెట్టించుకొని దేవదేవునితో ఈ దినమున ఇశ్రాయేలులో 12 గోత్రములకును నజరేయుడైన ప్రభువుల వారు ఆ గోత్రములో యూదా వంశములో జన్మించడానికి ఒక వంశాన్ని ఉద్ధరణ చేసినటువంటి వాడు నాడు మనం కూడా ఆ స్వేచ్ఛను పొందుకొని ఆ స్వతంత్రత పొందుకొని అలాంటి పోరాటములు చేస్తే మనకు కూడా ఆశీర్వాదం దొరుకుతుంది, అన్నీ లభిస్తాయి. మనకు విద్యన అఖండ భారతం మనకు ఎలా జరిగిందో మనకు కూడా దేవుడు ఆ రోజున వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు దేవుని కుమారుడి చెప్పినటువంటి మాటను బట్టి వారి మాటతోనే స్వేచ్ఛ పొందుకున్నట్టుగా మనం చూడగలం. దేవుడి దినమున మంచి గొప్ప కోపంతో ఆ కోపంలో ఎంత మర్మం ఉన్నదో, ఎంత ప్రేమ ఉన్నదో, ఏమి ఆశీర్వాదం ఇవ్వడానికి ఎందుకు గర్దించాడో మనం గ్రహిస్తే ఈ అఖండ భారతంలో ఈ ప్రజానికానికి దొరికిందో దేవుని చేతిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలని పొద్దున జీలకర్ర ఇచ్చి పెద్ద ఆశీర్వాదం కాకుండా శ్రేష్టమైన మనసు కలిగి ఆయన బలమంతా యాకోబు ఉపయోగించి ఎట్లా పెనుగులాడాడు. ఆ బలంతోనే మనం కూడా పాటలు పాడే విషయంలో కానీ
స్వరమెత్తి మంచి ఆరాధన చేయడంలో కానీ ప్రతి విషయంలో మనము ఇవన్నీ చేస్తే దేవుని ఆశీర్వాదాలు లేక మనకు కూడా ఒక స్వతంత్రం దొరుకుతుంది. దేశంగా దొరకవచ్చు, ఏదైనా దొరకవచ్చు. సువార్త పాఠం చూడమా లాస్ట్ మత్తయి సువార్త. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టుకుని వాటిని మానక వీటిని చేయవలసి ఉండేది. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండునట్లు ఒడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని అవి లోపల వృద్ధి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి వాటి లోపల శుద్ధి చేయును. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారం అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతో నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుతున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి. చాలా మచ్చా కనుక ఆ యొక్క కొట్టినటువంటి కూడల్లాగా ఉండద్దు. వస్త్రములు ఎలాంటి మంచి వస్త్రాలు ధరించారు, లోపల కూడా మంచి ఆలోచనలు మంచి అభిప్రాయాలు కలిగాలని చెప్పి దినమున నజరేయుడైన ప్రభువుల వారు మన కొరకు ఈ పాపము నుండి తప్పించుకోలేనటువంటి మనకు మనం బలి కావాలంటే ఎవరు స్వతంత్రంగా బలి కాలేం, ప్రాణాలు అర్పించలేరు. కనుక వీరు చేయలేరు, వీరు ఏం చేస్తున్నారు వీరు ఎరుగరు, వీరిని క్షమించమని చెప్పి తండ్రిని అడిగి తండ్రి దగ్గర ఒక స్వేచ్ఛను పొందుకొని నేను వెళ్ళి రక్షిస్తాను, నేను వెళ్ళి ఆ మానవాళిని కాపాడుతానని చెప్పి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మన కొరకు జన్మించి మరణించి తిరిగి 3వ దినమున లేచి మృత్యుంజయుడై మన కొరకు అందరికీ విడుదల ప్రకటించి నాడు మనం ఉంటున్నటువంటి దేశానికి విడుదల ప్రకటించినట్టుగా మనం చూడగలం. ఆలోచన చేయకపోతే ఈ స్వతంత్ర భారతదేశంలో మనం ఉండేవాళ్ళం కాదు. కనుక ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మినటువంటి కుమారుల ద్వారానే మనకి అఖండ భారతం దొరికిందని చెప్పి మనం నమ్మాలి. ఎంతగానో నమ్ముతాం, నిజమే. అది అందరికీ తెలిసినటువంటిది, ఎన్నో రోజులు చెప్పుకుంటూనే ఉంటాం. ఆ మహాత్మునికి వచ్చి, గాంధీ మహాత్మునికి వచ్చి ఆ ఆలోచన చెప్పకపోతే ఆయన పని చేయకపోలేము, ఆలోచన వచ్చేది కాదు. ఆనాడు ఈ యొక్క వారి వేషం బాగలేదు, వారి ఆలోచనలు బాగలేవు, మాకు ఇక్కడ ఏది మాది 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 ఆనాడు రాబిన్ డినోబిలే రాకపోతే, అందరికీ చదువుని నేర్పించకపోతే, స్త్రీలకు విద్య నేర్పించకపోతే, సమానంగా పురుషులతో పాటు చదవకపోతే, విద్యను నేర్పించకపోతే చదువులు లేవు. మనుషులు ఏదో కొట్టొచ్చినట్టు ఆనాడు ఇక నోవాహు కుమారులు 50 సంతానము నదులు వాగులు పట్టుకొని వచ్చినట్టుగా ఆ సింధు లోయ అనబడినటువంటి యొక్క ఆదికాండం 18వ అధ్యాయంలో సింధు వృక్షం కింద సింధు వనంలో అన్నట్టుగా చూడగలం. ఆ సింధు లోయల పడి ఇట్లా వచ్చి ఇక్కడ అక్యుపై చేసుకొని మేము ఇక్కడే ఉన్నాము, ఇక్కడి వాళ్ళమే, ఇక్కడి వాళ్ళని చెప్పి ఏదో విభేదాలు చేస్తాం. ఆ జనమే మొదటగా ఇక్కడ వచ్చింది, స్థిరపడింది, చేస్తున్నారు. భూమి అంతంతటా చెదరగొట్టింది ప్రభువుల వారి దేవాది దేవుడి నాడు బాబేరు గోపురం దగ్గర ముగ్గురు అందగానే జాగ్రత్తగా వచ్చింది వాయి. ఆ జన సమూహం ఇందులో ప్రవేశించి సింధులో ప్రవేశించి తిరిగి వారికి భాష లేదు, చదువు లేదు, వేదం లేదు, ఏమీ లేదు. రాబిన్ డినోబిలే కష్టపడి వాళ్ళ వేషం ధరించుకొని వస్తే, సూటు బూట్ వేసుకొని వస్తే ఒక్కరు వినడానికి అర్థమవుతలేదు, ఏం చెప్పిన అర్థమవుతుంది. వాళ్ళలాగా వేషం ధరించి గోషి బట్ట చెప్పుకొని చక్కటి మర్మంతో వాళ్ళకి వేదం నేర్పించి, పాటలు నేర్పించి, అక్షరాలు నేర్పించి, స్వేచ్ఛ నుంచి చేస్తే ఇది మాది అన్నీ రాసుకో
ఆ జ్ఞానంతో ఉపనిషత్తులు రాస్తారు, వేదాలు రాస్తారు, కావ్యాలు రాస్తారు. ఇది నాది నాది మీరేమోదంటే కనుక నేర్చుకునేది ఏదో దేవుని బిడ్డల ద్వారా నేర్చుకుని స్వతంత్రాన్ని పొందుకునేటువంటి దేశం. దేవుని ద్వారా ఏర్పడిన సంస్థ మనకందరికీ తెలుసు. ఆ ప్రజానికానికి తెలియదు. ఆ ప్రజలందరి మధ్యలో మనం ఉంటున్నాయి కాబట్టి ఆ స్వేచ్ఛ భారతాన్ని మనం అనుభవిస్తున్నాం. ఆ యొక్క అందరికీ స్వేచ్ఛనిచ్చి వారి భాగాన్ని వారికి ఇచ్చి పోనీలే అప్పగించి దేవుడు వారిని ప్రేమించినప్పుడు మనం ఎందుకు ప్రేమించకూడదు? వాళ్ళు అన్ని చెప్తున్నారు, హేళన చేస్తాం, అవమానం చేస్తాం. అది చేయకుండా మనం మానవ మనం వెళ్ళాలి, మన ఆలోచన ప్రకారం మనం వెళ్ళే మన దారిలో కూడా మనం చూస్తే అసహ్యంగా చూస్తాం, మనం చూస్తే అవమానకరంగా చూస్తాం, అవమానంగా మాట్లాడాలని చూస్తాం. టైం మీరు తెలుగు మీకు సన్యాసులు మీరు అన్ని మీకేం తెలుసు, మీకేం కావాలని చెప్తున్నారు, అవమానం చూస్తాం. కానీ దేవుడు అలాగే ప్రేమించి ఆ మహనీయునికి, ఆ మహాత్మా గాంధీకి ఆ మార్చకపోతే, ఆలోచించని స్వతంత్రాన్ని పొందకపోతే ఆ మహానుభావులు నేర్చుకున్నట్టు మనం కూడా నేర్చుకొని ఎవరిని అవమానించుకున్నాం. ప్రభువుల వారు ఆనాడు ఈ జనాన్ని ప్రేమించి, ఈ యొక్క అన్యక్రాంతమైన జనాన్ని ప్రేమించి స్వేచ్ఛనిచ్చి బోధించి చెప్పి వారిని కాపాడినట్లు చూడగలం. కనుక మనల్ని కాపాడినట్లు వారిని కూడా కాపాడుతున్నాం. కనుక ఈ రిపబ్లిక్ డే మనం కలిసి అందరం జరుపుకుంటే ఎంత బాగుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుకుందాం. ప్రభా స్వర్గతుడా మహిమంతుడు తండ్రి, నా ప్రభా ఏ సమయంలో నా తండ్రి నేను దొంగిలించినట్టుగా చూడగలను తండ్రి. ప్రభా మా అయ్యగారు సమయాన్ని కుదించిన తండ్రి మాట్లాడినప్పుడు ప్రభా కొద్దిగా సమయం నేను ఎక్కువ తీసుకున్నట్టుగా తండ్రి కలిగిన తండ్రి మా అధికారులను మెచ్చి తండ్రి ఆ మాటలు కానీ నా ప్రవర్తన కనపడినట్లయితే నా పెద్దలకు, నా సంఘస్థులకు, నా సహోదరులకు తండ్రి నాకు వారి ఆశీర్వాదం దొరికేటట్టు, వారి ప్రేమ నాకు దొరికేటట్టు నేను విస్తారమైన కృపను కనపరచుకోండి. మంచిని నేను యేసుక్రీస్తునామమున ప్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఉదయకాల